గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు బిగ్ బాస్ 8th డే రివ్యూ చెప్తున్నానండి. బేబక్ ఎలిమినేట్ అయిపోయింది కదండి. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కిరాక్ సీతాను నయనిక ఇద్దరు ఎమోషనల్ అవుతారు, చాలా ఎమోషనల్ అవుతారు. తను చాలా స్ట్రాంగ్, అసలు చాలా మంచి ఆవిడ అనవసరంగా వెళ్ళిపోయిందని ఇద్దరు ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటారు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అందరు కలిసి కూడా ఇది మామూలుగా రాజకీయాలలాగా అలా మాట్లాడుకుంటారు. పాలిటిక్స్ జరుగుతున్నాయి అని చెప్పని ఏదేదో మాట్లాడుకుంటా ఇద్దరు కలిసి బాధపడుతుంటారు. అప్పుడు నిఖిల్ వచ్చి వాటర్ తీసుకొచ్చి కిరాక్ సీతాని ఓదారుస్తాడు. వాటర్ గ్లాస్ తనకి ఇస్తాడు, నయనికకి బాటిల్. కిరాక్ సీతాని ఓదారుస్తాడు అన్నమాట. తర్వాత ఇంకా నైట్ అందరూ లాన్లో కూర్చుంటారు. వీళ్ళు నిఖిల్, సోనియా, వీళ్ళంతా అభయ్ వీళ్ళందరూ కూర్చొని తనేమో ఇంటికి వెళ్ళిపోయింది, మన అందరం రోడ్డు మీద వేసేసింది బేబక్క అని చెప్పాను. అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బోర్డు మీద పెట్టమన్నారు కదండి కొంతమంది ఫొటోస్. ఒక 5 ఫొటోస్ పెట్టింది కదా రోడ్డు మీద. అంటే అన్ఫిట్ వాళ్ళని రోడ్డు మీద పెట్టమంటే రోడ్డు మీద 5 ఫోటోలు పెట్టింది కదా. ఆ 5 కలిసి అక్కడ లాన్ దగ్గర కూర్చుంటారు. దాని మీద జోక్స్ వేసుకుంటారు అనమాట. బేబక్క వెళ్తా మనం రోడ్డు మీద పడేసిపోయింది, తన ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పని జోక్స్ వేసుకుంటారు అనమాట. తర్వాత 9 AM నైట్కి మళ్ళీ ఏమైందంటే ఆ నైట్ పొద్దున్నే తెల్లారుజామున లేసేసి కిరాక్ సీత అంట్లు తోముతుంటే ఆదిత్యం కూడా వచ్చి హెల్ప్ చేస్తాడు అనమాట. ఈరోజు నన్ను డిఫరెంట్ ఆదిత్యాన్ని చూస్తారు అని చెప్పని అంటాడు అనమాట. కిరాక్ సీత ఏమో దాని గురించి, క్లాన్స్ గురించి, వాళ్ళ గురించి, హౌస్ మేట్స్ గురించి మాట్లాడుకుంటారు అనమాట. తర్వాత 9 AM సాంగ్ ప్లే చేస్తారు. హౌస్ మేట్స్ అంతా వచ్చి గ్రౌండ్కి వచ్చేసేసి అందరు కలిసి ఆ పాటకి డాన్స్ వేస్తారు అనమాట. తర్వాత ప్రేరణ బేబక్క వెళ్ళేటప్పుడు ప్రేరణ వస్తుంది అనమాట. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి బేబక్క వెళ్ళేటప్పుడు నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను. అక్కడ ప్రేరణను కూర్చున్నది విష్ణుప్రియను కిరాక్ సీత కూర్చొని ఉంటారు. అక్కడ ప్రేరణ వచ్చి నేను బేబక్కకి ఈ వీక్ ఉంటదేమో అనుకున్నాను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను వెళ్ళిపోతుందని. ఉంటే నేను ఈరోజు తనకు ఒక విషయం చెప్పేదాన్ని, ఇలా మామూలుగా ఒక విషయం చెప్దాం అనుకున్నాను, తను చెప్పకుండానే వెళ్ళిపోయింది అని అంటది. అంటే కిరాక్ విష్ణుప్రియ అంటది, నేను ఒకళ్ళు వెళ్ళిపోతారు అనుకున్నాను, వాళ్ళు సేవ్ అయిపోయారు అని అంటది. అంటే దానికి కిరాక్ సీత అంటది, ఏంటి సోనియా అని అనుకున్నావా, సోనియా ఎందుకు వెళ్తుంది అని చెప్పని ఇద్దరు అంటారు అనమాట. ఆ ప్రేరణ కూడా అంటది, ఏం పిచ్చా నీకు, సోనియా ఎందుకు వెళ్తుంది, తను అసలు సపరేట్ ఒక ప్లానే తను రెడీ చేసుకుంది ఇంట్లో అని చెప్పని అంటది అనమాట. అనగానే ఇంకా సరే అని చెప్పని అక్కడతో ఆ టాపిక్ అయిపోతుంది అనమాట. తర్వాత మణికంఠ నిఖిల్ మాట్లాడుకుంటుంటారు లోపల బెడ్రూమ్లో. నిఖిల్ అటు ఇటు తిరుగుతా ఏమంటాడంటే, నేను మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, ఏది చేసినా తప్పే, ఏది చేయకపోయినా తప్పే, అందరు అలా తీసుకుంటున్నారంటే దానికి మణికంఠ చెప్తాడనమాట, సజెషన్ ఇస్తాడు. నువ్వు అసలు ఎవరు పర్సనల్ విషయాల జోలికళ్ళకు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అలా ఉండు, మామూలుగా ఉండు, కామ్గా ఉండు, అసలు ఎవరితో ఏమి ఆర్గ్యూ చేయకు, ఏం మాట్లాడబాక అసలు అని చెప్పని ఇలా ఉండని చెప్పి మణికంఠ చెప్తాడనమాట. చెప్తే తర్వాత పృథ్వీ సోనియా ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరు కలిసి పృథ్వీను సోనియా ఇద్దరు చేతులు పట్టుకొని మాట్లాడుకుంటారు. ఒకళ్ళ చేతుల్లో పట్టుకొని. ఏమంటుందంటే సోనియా అని అడుగుతాడు పృథ్వీని, నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అతను కావాలి నీకు మ్యారేజ్ చేసుకోవడానికంటే తను చెప్తుంది, నాకు అన్ని విషయాలు సపోర్టివ్గా ఉండాలని చాలా క్వాలిటీస్ లిస్ట్ చెప్తా ఉంటుంది అన్నమాట. తనకు ఎలా ఉండాలని చెప్తుంటే అందులో విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చేసి అంటే ఆ విష్ణుప్రియను పృథ్వీ మధ్య ఒక ర్యాప్ జరుగుతుందండి. విష్ణుప్రియ అంటూ ఉంటుంది, సేమ్ నా క్వాలిటీస్ తనలో ఉన్నాయని చెప్పని నిన్న సండే ఎపిసోడ్లో కూడా నాగార్జున సార్తో ఉంటుంది. సేమ్ పృథ్వీలో సేమ్ మా ఇద్దరిది ఒకటేనండి, ఒకటే క్వాలిటీస్, నాలో ఏమున్నాయో పృథ్వీలో కూడా అదే క్వాలిటీస్ ఉన్నాయి, అందుకే నాకు నచ్చాడు అని చెప్పని అంటది అనమాట. సేమ్ అది చూసి విష్ణుప్రియ వస్తుంది టేబుల్ దగ్గరికి వచ్చి, లవ్ ఉంటే కొంచెం లవ్ ఉంటే అంటది ఏంటి పొసెసివ్గా ఉండకూడదు, లవ్ ఉంటే పొసెసివ్గా ఉండకూడదు, ఫ్రీగా వదిలేయాలి వాళ్ళని అంటది. మళ్ళీ ఏమో పృథ్వీతో అంటది, నువ్వు ఒక 3 months నన్ను లవ్ చేయకూడదా అని అడుగుతుంది అనమాట పృథ్వీతో. అందరు నవ్వుకుంటారు. నవ్వుకున్న తర్వాత మణికంఠ విష్ణుప్రియని అడుగుతాడు అనమాట, ఎందుకు అలా అయింది అని చెప్పని. ఒక లాన్లో కూర్చుంటారు. తర్వాత విష్ణుప్రియను మణికంఠ అక్కడ సోఫా రూమ్లో కూర్చుంటారు. సోఫా రూమ్లో కూర్చొని విష్ణుప్రియని అడుగుతాడు, అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య, సోనియాకి నీకు మధ్య అంటే
నిన్న అంత డిస్కషన్ జరిగింది, ఏమైంది అసలు మీ ఇద్దరి మధ్య అని అడిగితే దానికి విష్ణుప్రియ అంటుంది పెద్ద ఏం జరగలేదు అక్కడ, ఆవిడే పెద్ద సీన్ క్రియేట్ చేసిందని అంటది అనమాట విష్ణుప్రియ. అక్కడతో ఆ టాపిక్ అయిపోతుంది. తర్వాత సోనియా ఏమో నిఖిల్ ఇద్దరు కూర్చొని ఉంటారు. నిఖిల్ వాటర్ బాటిల్ తాగుతూ ఉంటే సోనియా అంటది నువ్వు సిగరెట్స్ మానేస్తే నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అంటది. అంటేను నిఖిల్ బాటిల్ ఆపేసి మళ్ళీ వాటర్ తాగుతూ నేను హౌస్ లోంచి వెళ్లే లోపు మానేయటానికి ట్రై చేస్తాను అంటాడు. ఇంకా అంతటితో అక్కడ అయిపోతుంది. తర్వాత ఇంకా నామినేషన్స్ స్టార్టింగ్ అని చెప్పని అందరిని అక్కడ రూమ్ కి రమ్మంటారు బిగ్ బాస్. అందరు కలిసి అక్కడికి వెళ్తారు. తర్వాత యష్మిని లేపుతారనమాట. యష్మిని లేపేసేసి నువ్వు బిగ్ క్లాన్ కాబట్టి నీ అందరిలోకి నీది బిగ్ క్లాన్ కాబట్టి నువ్వు నామినేషన్స్ నుంచి సేఫ్, మిగతా ఇద్దరు చీఫ్స్ ని కూడా నామినేట్ చేయొచ్చు అని చెప్పని మిగతా అందరూ ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు నామినేట్ చేయండి. మీరు ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో అక్కడ కలర్ పెయింట్ ఉంటుంది అనమాట, రెడ్ కానీ ఎల్లో కానీ, దాంట్లో ఏ కలర్ వాళ్ళ నెత్తి మీద పోయాలన్నమాట, వాళ్ళ తల మీద పోయాలి వాళ్ళని కూర్చోబెట్టి అని చెప్పి చెప్తాడనమాట. యష్మిన్ మాత్రం సేఫ్ అనమాట ఈ వీక్ నామినేషన్స్ నుంచి, ఎందుకంటే తన పెద్ద క్లాన్ కి చీఫ్ కాబట్టి. దానికి యష్మి ఒక్కతే ఇంకా అక్కడ సీట్ లో కూర్చుంటుంది. సోనియాను మిగతా నైనికాను వీళ్ళిద్దరు కూడా కూర్చొని ఉంటారు. నిఖిల్ కూడా దాని మీద కూర్చొని ఉంటారు, వాళ్ళ చీఫ్స్ పోస్ట్ మీద దాని మీద చైర్స్ మీద కూర్చొని ఉంటారు. కానీ వాళ్ళిద్దరిని కూడా నామినేట్ చేయొచ్చు అని చెప్తారనమాట. చెప్పేసరికి ఇంకా సరే అని చెప్పని ఇంకా బిగిన్ అవుతుంది నామినేషన్ ప్రక్రియ. ఫస్ట్ కిరాక్ సీత వస్తుంది. కిరాక్ సీత వచ్చేసి నిఖిల్ తో నామినేట్ చేస్తుంది. నిఖిల్ తో అంటుంది నువ్వు లాస్ట్ వీక్ అంతా డామినేట్ చేస్తావు అందుకే నేను నామినేట్ చేస్తున్నానంటే నిఖిల్ అంటాడు ఏం లేదు లాస్ట్ వీక్ రేషన్ తక్కువ ఇచ్చారు, దాంతో నేనేంటంటే నా యొక్క థాట్స్ చెప్దాం అనుకున్నాను, నేను చెప్పేసరికి అది మీరందరూ కలిసి దాన్ని డామినేషన్ గా తీసుకున్నారు, సరే ఓకే అని చెప్పని అంటాడు. కలర్ వేసేస్తుంది అనమాట. తర్వాత ప్రేరణను లేపుతుంది. ప్రేరణను లేపేసి సేమ్ డస్ట్బిన్ విషయం గురించే చెప్తుంది. మళ్ళీ బయట ఫ్రెండ్షిప్ మీరందరూ ఆ ఫ్రెండ్షిప్ ని ఇక్కడ ఇంట్లో కూడా కంటిన్యూ చేస్తున్నారు అని అంటది. అంటే దానికి ఏమంటది అంటే ప్రేరణ చీఫ్ చెప్పింది మేమందరం కలిసే అలా అనుకున్నాము, చీఫ్ మేమందరం కలిసి మాట్లాడుకున్నాము, మనకి వర్క్ చేయటం లేదు, ఒక 1 వీక్ ఇలా మనం చేద్దాము అని ఒక హాఫ్ డే, 1 వీక్ కాదు ఒక హాఫ్ డేనే మనం ఇలా చేద్దాం, ఎంజాయ్ చేద్దాము, వాళ్ళని కొంచెం ఇలా గేమ్స్ అలాగా కొంచెం ఇరిటేట్ చేద్దాం అన్నట్టుగా ఒక హాఫ్ డేనే అనుకున్నాము. అలా అనుకొని మేమందరం కలిసే చేసాము, అది నా సింగిల్ ఒపీనియన్ కాదు అని చెప్పని ప్రేరణ అంటుంది. ప్రేరణ చెప్తుంది అనమాట ఫ్రెండ్షిప్ అనేది నిజంగానే మాకు బయట ఉంది, అది మేము ఇప్పుడు హౌస్ లోకి వచ్చింది కదా అని అది తీసేసేయలేం కదా దాన్ని అని చెప్పని అంటది అనమాట. దాంతో ఇంకా కిరాక్ సీత అట్లా నిఖిల్ని ప్రేరణని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత అభయ్ లెగుస్తాడు. అభయ్ లెగిసి విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేస్తావు అంటే నువ్వు ఫ్లాప్ లో ఉంటావు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నీలో ఉన్న స్ట్రాంగ్నెస్ బయటికి రావాలి అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అంటే నాకు ఇంకా ఎలా ఆడాలో తెలియట్లేదు సార్, నాకు ఇంకా గేమ్ అసలు నేను ఇంకా ఎలా ఆడాలో నాకు ఈ హౌస్ లో తెలియట్లేదు, నేను నాకు నేను బాగానే ఆడుతున్నాను అనిపిస్తుంది అని చెప్పని అంటుంది. ఓకే అంటుంది. ఇంకా అబ్బాయి తన మీద పెయింట్ పోస్తాడు. ఆ తర్వాత ఆదిత్య ఓమన్ లేపుతాడు అనమాట. ఆదిత్య ఓమన్ లేపేసేసి మీరు ఇంకా ఈ హౌస్ లో అలవాటు అవ్వలేదు సార్ అని చెప్పని అంటాడు. అలవాటు అవ్వలేదంటే నా పర్సనాలిటీ ఇదే, నేను ఒకరి కోసము ఒక గేమ్ కోసం అని చెప్పి నా పర్సనాలిటీ నేను మార్చుకోలేను, నేను నా పర్సనాలిటీనే ఎంత అని చెప్పని ఆదిత్య ఓమన్ అంటాడు అనమాట అని చెప్తాడు. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్తాడు. అసలు నాకు ఇప్పుడు మనీ కావాలి, నేను ఈ బిగ్ బాక్స్కి వచ్చిందే మనీ కోసము, ఆ మనీ వల్ల నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవడం కోసం, నా ఫ్యామిలీ కోసం, నా ప్రొఫెషన్ కోసం, నా తను కొంచెం సోషల్ సర్వీస్ చేస్తారు, ఆ సోషల్ సర్వీస్ కోసము దానికోసమని వచ్చాను, నా ఫ్యామిలీని వదిలేసి బిగ్ బాస్కి వచ్చాను అని చెప్తాడు. కొంచెం టైం అదే అని చెప్తాడు. నేను నా పర్సనాలిటీ ఎంత, నేను ఇట్లానే ఉంటాను, ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంది ఒక వస్తువు గురించి చెప్తాడు, ఆయిల్ వాటర్ వీటి గురించి చెప్తాడు. చెప్పి అయ్యో మారమంటే మారతాయి అట్లానే నేను అంతే అని చెప్పని చెప్తాడు అనమాట. ఆ తర్వాత సోనియా లెగుస్తుంది అనమాట. సోనియా లెగిసేసి అలా అభయ్ విష్ణుప్రియను ఆదిత్య ఓమన్ నామినేట్ చేశాడు. తర్వాత సోనియా లెగుస్తుంది. సోనియా లెగిసి నైనికాని నామినేట్ చేస్తుంది. నైనికాతో ఏమంటదంటే నువ్వు కన్సెషన్ రూమ్కి వెళ్ళావు, కన్సెషన్ రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ నీకు యష్మి ఇలా మీకు అందరికి ఇలా అని పెట్టేసేసింది బోర్డు మీద, నువ్వు అప్పుడే అక్కడ ఫైట్ చేయాల్సింది, అక్కడ అడగాల్సింది, నువ్వు డిస్కస్ చేయాల్సింది, నువ్వు ఎందుకు అలా పెడుతున్నావు అని చెప్పని, నీ వల్ల బయటకు వచ్చిన నీ క్లాన్ మెంబర్స్ అంతా సఫర్ అయ్యారు కదా ఆ పనులు చేయలేక అది ఇది అని చెప్పని అంటే
దానికి నైనిక అంటది మేము ఎందుకు సఫర్ అంటే, అవును మీరు అందరూ ఏ పని చేసినా తిట్టుకుంటాను అరుచుకుంటా చేస్తున్నారు కదా మా మీద అంటే, మేమేం తిట్టుకోలేదే మేమే అరుచుకోలేదే అంటది నైనిక అంటది. అని అంటే అవును నిజమే నేను అక్కడ మాట్లాడాల్సింది పొరపాటు చేస్తాను, నువ్వు చెప్పింది కరెక్టే అంటది. అలా అని చెప్పని సోనియా నైనిక మీద కలర్ పోస్తుంది అనమాట. తర్వాత కిరాక్ సీతాన్ని లేపుతుంది. కిరాక్ సీతాన్ని లేపి నీకు ఏ టాస్క్ విషయంలోనూ క్లారిటీ లేదు, అన్ఫిట్, మెచ్యూరిటీ రావాలి, మళ్ళీ ఏమో వెసల్స్ క్లీన్ గా కడగట్లేదు, మళ్ళీ డస్ట్ బిన్స్ గురించి మళ్ళీ యాజ్ యూజువల్ గా డస్ట్ బిన్స్ గురించి కూడా వస్తుంది అనమాట. సోనియాతో మాట్లాడుతుంది. అవన్నీ గేమ్ లో పాట అవన్నీ నువ్వు లైట్ తీసుకోవాలి అది ఇది అంటే, దానికేమో కిరాక్ సీత అంటది నాకు టాస్క్ గురించి క్లారిటీ ఉంది, డస్ట్ బిన్స్ గురించి కూడా చెప్తుంది, మేము అది డిస్కస్ చేశాను అంటది. అప్పుడు నైనిక అంటది కిరాక్ సీతతో, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈసారి నుంచి నాతో మాట్లాడు, డిస్కస్ చేయి, నువ్వు టీమ్ లీడర్ తో డిస్కస్ చేయొచ్చు కదా అంటది సోనియా. నువ్వు డైరెక్ట్ గా ఫైట్ చేసే బదులు ముందు నీ టీమ్ లీడర్ తో, అంటే వీళ్ళ టీమ్ లీడర్ ఎవరంటే నైనిక అనమాట, టీమ్ లీడర్ తో చీఫ్ తో డిస్కస్ చేయొచ్చు కదా, డిస్కస్ చేసి తర్వాత నువ్వు మాట్లాడొచ్చు కదా అంటే నైనిక అంటది ఈ సాయంత్రం నువ్వు నాతో డిస్కస్ చేయి అంటది. కిరాక్ సీత అంటది అనమాట. ఇది నా ఒపీనియన్, దీంట్లో డిస్కస్ చేయాల్సింది ఏముంది, మామూలుగా ఇలా చేస్తూ ఉంటే నేను మామూలుగా అడగటంలో తప్పేముంది అని అంటది. ఇద్దరికి సెన్స్ లేదు, మర్యాద లేదు అని చెప్పని ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటారు చాలాసేపు. ఇద్దరు మధ్య కిరాక్ సీత మధ్య సోనియా మధ్య ఇద్దరి మధ్య ఫైట్ అవుతుంది. అలా సోనియా నైనికాను కిరాక్ సీతాని నామినేట్ చేసింది అనమాట. అలా ఇద్దరు చాలాసేపు అనమాట డిస్కస్ చేసుకుంటారు అట్లాగా. తర్వాత మణికంఠ లెగుస్తాడు. మణికంఠ లెగిసి ఆదిత్యవంని నామినేట్ చేస్తాడు. ఆదిత్యవంతో ఏమంటాడంటే, సార్ మీరు ఒక్కొక్క చోట ఒక రకంగా ఉంటున్నారు సార్, టాస్క్ జరిగే చోట ఒక రకంగా, విడిగా ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంటున్నారు, మీరు అసలు ఎలా ఉంటారో ఏమిటో నాకు అసలు మీరు ఏది నిజం, మీరు ఏది కరెక్ట్, మీ పర్సనాలిటీ ఆయన అసలు ఎవరు ఎలా ఉంటారు అసలు ఆయన అంటే ఎలా అంటే దాని అర్థం నాకైతే అలా అనిపించింది, ఏదో మాస్క్ పెట్టుకున్నట్టు మాస్క్ పెట్టి ఆడుతున్నారు అనే టైప్ లో మాట్లాడాడు అనమాట మణికంఠ. అంటేను దానికి ఏంటంటే ఆదిత్యవం అంటే, నువ్వు నా చక్క మంచి పబ్లిసిటీ ఇచ్చావు, మంచి ప్రమోషన్ చేసావు, థ్యాంక్స్ అని చెప్తాడు. అని చెప్పని కలర్ పోయించుకుంటాడు అనమాట. ఆ తర్వాత మణికంఠ శేఖర్ భాషని నామినేట్ చేస్తాడు. వచ్చిన గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది కదా, వీళ్ళందరికీ పండక్కి గిఫ్ట్ హ్యాంపర్ నాగార్జున సారిస్తారు. మళ్ళీ ఒక గేమ్ లో గెలిచినందుకు గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది, అదేమో అందరినీ షేర్ చేసుకోమంటారు. కానీ ఈయన ఏం చేస్తాడంటే శేఖర్ భాష మొత్తం వాళ్ళ క్లాన్ మెంబర్స్ కి మొత్తం పనిచేశాడంట ఆ స్వీట్స్ అని. నాకు స్వీట్స్ చాలా ఇష్టం సార్, నాకు తినాలనుకున్నాను, మీరు ఏం లేకుండా అందరికి పనిచేశారు, అందరు కలిసి తినేశారు, మాకంటూ ఏం ఇవ్వలేదు అది ఇది అంటే, దానికి శేఖర్ భాష అంటాడు అనమాట, లేదు నేను అసలు ఆ స్వీట్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు, ఎక్కడ ప్లేస్ లేదు, అందుకని ఫ్రిడ్జ్ లో పెట్టాను, ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు నేను అందరికి హౌస్ మేట్స్ అందరికి నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను, మీరు కావాల్సింది తినండి అని చెప్పాను, అందరు తినేసారేమో, నేను చెప్పింది నువ్వు వినిపించుకోలేదేమో, అందుకే నీకు తెలియలేదేమో అని చెప్పని అంటాడు. సరే ఓకే అంటాడు. దానికేమో ఇంకా శేఖర్ భాష మీద పెయింట్ పోస్తాడు. అట్లా మణికంఠ ఆదిత్యవంని శేఖర్ భాష అని నామినేట్ చేశాడు. నేను షాక్ తిన్నా, ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఒక టీం లాగా ఉంటారండి. మణికంఠ ఆదిత్యవం శేఖర్ భాష ఎప్పుడు చూసినా కూర్చొని వాళ్ళ ముగ్గురు కలిసి ఒక టీం లాగా ఒకళ్ళనొకళ్ళు డిస్కస్ చేసుకుంటా చక్కగా మాట్లాడుకుంటా ఉంటారనమాట. వాళ్ళ ముగ్గురే ఒకళ్ళనొకళ్ళు వేసుకున్నారు దీంట్లో ఈసారి నామినేషన్స్ లో. తర్వాత ఆదిత్యవం లేచేసి అభయ్ నామినేట్ చేస్తారు. ఏం చెప్పలేదు, ఒకటే అన్నారు, నువ్వు నాకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్వి, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్తాడనమాట. చెప్తే దానికి అభయ్ ఏమంటాడంటే, నేను చెప్పాలనుకున్నది చెప్పేలోపే మీరు అన్ని మాట్లాడేసారు, నేను నామినేట్ చేసినప్పుడు మీరు వినిపించుకోలేదు, నేను చెప్దాం అనుకునే లోపు మీరు వెళ్ళిపోయారు, అక్కడ కూర్చున్నారు, నేను పెయింట్ వేశాను, నేను శాంతం చెప్పలేదు, మీరు నన్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నారు కదా, ఐఆమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ అని చెప్పని అంటాడు. తర్వాత అలా ఆదిత్యం అభయం మీద పెయింట్ పోస్తాడనమాట. తర్వాత ఏమో శేఖర్ భాష నామినేట్ చేసి, నువ్వు కేర్లెస్, ఇండిసిప్లిన్, అన్ఫిట్ అని చెప్పి అంటాడు అనమాట. నువ్వు అసలు చాలా కేర్లెస్ గా ఉంటున్నావు ఇంట్లో, అంటే నిద్రపోవటం గురించి అనమాట. నిద్రపోవటం, ఇండిసిప్లిన్ గా ఉంటున్నావు, అన్ఫిట్ గా ఉంటున్నావు అంటే, దానికి ఏమంటాడంటే శేఖర్ భాష, నాకు కొంచెం టైం పడుతుంది, కొంచెం అలవాటు అవడానికి హౌస్, నేను ట్రై చేస్తాను అలా ఉండటానికి అని చెప్పని అంటాడు. అన్న తర్వాత ఇంకా అలాగా ఆదిత్యవం అభయ్కిను శేఖర్ భాషకి ఇద్దరికి పెయింట్ పోస్తాడు నామినేట్ చేసి. తర్వాత విష్ణుప్రియ లెగుస్తుంది. మణికంఠ నామినేట్ చేసి నువ్వు లాస్ట్ నామినేషన్ లో మణికంఠ విష్ణుప్రియని అంటాడనమాట, నేను 3 days నిన్ను
గమనించాను నిన్ను, నువ్వు ఇలానే మాట్లాడతావా, ఎప్పుడు నువ్వు మాట్లాడడం నీ పద్ధతి అదంతా నేను టెస్ట్ చేశాను అంటాడు కదా. ఆ మాటకి తను అప్పుడు చాలా ఫీల్ అయ్యాను, అందుకే నేను ఇప్పుడు నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పని అంటది అనమాట. అని అంటే దానికేంటంటే స్పేస్ ఇచ్చిన వాళ్ళ దగ్గరే దానికి ఏంటంటే నా విష్ణుప్రియ అంటది అనమాట. నేను స్పేస్ ఇచ్చిన వాళ్ళ దగ్గరే నేను జోక్స్ వేస్తాను, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నేను జోక్స్ వేయను అని చెప్తుంది మణికంఠతో. మణికంఠగా చెప్పేసి మణికంఠకి నామినేట్ చేస్తుంది. తనేమో ఓకే అంటాడు. అప్పటి దాని గురించి ఇప్పుడు నామినేట్ చేస్తుంది అనమాట. అప్పట్లో అన్నాడు కదా 3 days నిన్ను వాచ్ చేశానని చెప్పని, నాకు అది ఏంటంటే నాకు నువ్వు బ్యాక్ స్టాప్ లాగా అనిపించింది, వెన్నుపోటు లాగా అనిపించింది అని చెప్పని అంటుంది అనమాట. అని అంటే సరే అని చెప్పని ఓకే అంటాడు. అలా విష్ణుప్రియ మణికంఠకి పెయింట్ పోస్తుంది. తర్వాత సోనియాని లేపుతుంది. సోనియా లేపి నో కామెంట్స్ అని చెప్పావు, నేను సారీ చెప్పాను, అయినా కూడా మళ్ళీ నిన్న నాగ్ సార్ గారి దగ్గర మళ్ళీ నా గురించి నెగటివ్ గా మాట్లాడావు, నాకు చాలా బాధ వేసింది, నన్ను చూసి కూడా నువ్వు అలా మాట్లాడిన తర్వాత అప్పుడు డిస్కస్ అయిన తర్వాత కూడా నువ్వు వచ్చి నాకు మళ్ళీ సారీ చెప్పలేదంటే సోనియా అంటే నేను సారీ చెప్పాలి, నువ్వు అసలు నువ్వేం స్పేస్ ఏం తీసుకోవు, నువ్వు అందరి దగ్గర జోక్స్ వేస్తావు, అందరితోనూ మాట్లాడతావు, అందరితోనూ అలానే ఉంటావు, ఎప్పుడు నీకు జోక్స్ వేస్తూనే ఉంటావు అది అని చెప్పని మళ్ళీ ఇద్దరికి మళ్ళీ ఫైటింగ్ అండి, మామూలు నార్మల్ ఫైటింగ్. మళ్ళీ అప్పుడు జరిగింది మళ్ళీ తవ్వుకొని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. మళ్ళీ అయ్యే పదాలు నాకు మళ్ళీ అవన్నీ చెప్పాలంటే ఇష్టం లేదండి ఆ పదాలు. మళ్ళీ ఆ పదాలు యూజ్ చేసుకొని ఇద్దరు కలిసి మళ్ళీ ఫైట్ చేసుకుంటారు. చాలాసేపు ఫైటింగ్ అవుతుంది. నువ్వు విష్ణుప్రియతో అంటది అనమాట, నువ్వు డ్రెస్ కూడా సరిగ్గా వేసుకోవట్లేదు, డ్రెస్సింగ్ పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది ఇది అని చెప్పి డ్రెస్ గురించి కూడా కామెంట్ చేస్తుంది సోనియా కామెంట్ చేస్తే విష్ణుప్రియ ఎవరు ఇబ్బంది పడ్డారు అని చెప్పి విష్ణుప్రియ అడుగుతుంది. అట్లా ఇద్దరి మధ్య చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య కూడా ఫైటింగ్ అవుతుంది. ఇలా సోనియా వచ్చిన ప్రతిసారి సోనియా వేరే వాళ్ళతో ఇద్దరితో చాలాసేపు డిస్కషన్ అవుతుందండి, చాలాసేపు టైం తీసుకుంటున్నారు, చాలాసేపు ఫైట్ కూడా అవుతుంది. అలాగా విష్ణుప్రియ మణికంఠని సోనియాని నామినేట్ చేసి పెయింట్ పోసింది. తర్వాత శేఖర్ భాషలు వేశారనమాట. శేఖర్ భాషలు వేసి మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠని నామినేట్ చేసి నువ్వు మారాలి అని చెప్పని అంటాడు అనమాట. నేను మారను సార్ అంటాడు. అంటేను నేను నీ మీద ఎప్పుడు జోక్స్ వేయలేదయ్యా, శేఖర్ భాష మణికంఠతో నేను ఎప్పుడైనా నీ మీద జోక్స్ వేసానా, నేను నీ మీద ఎందుకు జోక్స్ వేస్తాను, నిన్నేమన్నా అన్నానా, నువ్వు బక్కగున్నావని అన్నానా, నేను ఏమన్నా కామెంట్స్ చేశానా, ఎందుకు నువ్వు నన్ను ఇలా చేస్తున్నావు, నువ్వు సోషలైజ్ అయ్యేదాకా నేను నామినేట్ చేస్తాను అంటే నువ్వు మింగిల్ అయ్యేదాకా అందరితో మింగిల్ అవ్వట్లేదు, ఇంకా సింగిల్ గానే ఉంటున్నావు, నువ్వు ఇంకా అలానే ఉంటున్నావు, నువ్వేం మారలేదు, నువ్వు సోషలైజ్ అందరితో కలిసేదాకా నేను ప్రతి వారం నామినేట్ చేస్తూనే ఉంటానంటే దానికేమో మణికంఠ అంటాడు నేను మారను, నేను సోషలైజ్ అయ్యానో లేదో నాకు తెలుసు, అందరికి తెలుసు అని చెప్పని అంటాడు. సరే ఓకే అంటాడు. శేఖర్ భాష అలా మణికంఠ మీద పెయింట్ పోస్తాడు. మళ్ళీ శేఖర్ భాష ఆదిత్యవోమని లేపుతాడు అనమాట. ఆదిత్యవోమన్ ఎందుకంటే ఏమంటా అంటే యాక్చువల్గా మీరు నన్ను నామినేట్ చేస్తారు అనుకోలేదు సార్, ఎవరైనా బయట ఇప్పుడు మన ఆడియన్స్ చూస్తే అనుకుంటారు ఏంటి వీళ్ళ ముగ్గురు బాగా ఉంటారు, వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ గా ఉంటారు, శేఖర్ భాష ఆదిత్యవం ఎప్పుడు కూర్చొని మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరు ఏంటి ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకున్నారు అనుకుంటారు సార్, మీరు నన్ను నామినేట్ చేశారు, నేను అసలు అనుకోలేదు అంటే దానికి ఏంటంటే దానికి ఆదిత్యవం ఏమంటాడంటే నాకు నా ఫ్యామిలీ గుర్తొస్తుంది, నేనేం చేయాలి అది మర్చిపోవడానికి నాకు ఇప్పుడు 48 ఏళ్ళు, నాకు హౌస్లో నిద్ర పట్టట్లేదు, అందుకే వాక్ చేస్తున్నాను, హౌస్ మొత్తం తిరుగుతున్నాను, మనీ కావాలి నాకు, అది ఇంపార్టెంట్ అని చెప్పని అంటాడు అనమాట. అని మళ్ళీ వాళ్ళిద్దరు కూడా కొంచెం చిన్నగా డిస్కషన్ అయితే హౌస్లో అక్కడ ఉన్న వాళ్ళ మిగతా అంతా హౌస్ మేట్స్ అంతా వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నారు అని చెప్పని కామెంట్ చేసి నవ్వుకుంటారు. మళ్ళీ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఆదిత్యవము శేఖర్ భాష ఇద్దరు కలిసి ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకొని ముద్దులు కూడా పెట్టుకుంటారు నుదురుల మీద. అది చూసేసి అందరు కలిసి నవ్వుకుంటారు. ఆదిత్యవం ప్రతిసారి తన పెయింట్ పోసేటప్పుడల్లా తన 6 pack బాడీ చూపించి మళ్ళీ వాళ్ళకి దండం పెడుతూ ఆ స్టిల్స్ పెడతాడనమాట. అందరు కలిసి కామెడీగా నవ్వించడానికని అలా చేస్తాడనమాట. ఈ ఎపిసోడ్ ఇలా ఇంతవరకు అయిందండి. ఇంకా నామినేషన్స్ ఉన్నాయి, కేవలం 7 members అయింది నామినేషన్స్. యాష్మి లేదు కాబట్టి 14 members లో యాష్మి లేదు, చేయకూడదు నామినేషన్. తను ఎవరు నామినేట్ చేయకూడదు, తను చేయొచ్చు అనుకుంటా, తను చేయొచ్చేమో, అది కూడా తెలీదు, తను ఎవరు నామినేట్ చేయకూడదు అని చెప్పారు.
ఈవిడ లేదు, బెజవాడ బేబక్క నిన్న ఎలిమినేట్ అయిపోయింది. కాబట్టి ఇంకెంతమంది ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు. 12 మెంబర్స్ అంటే ఈరోజు 7 మెంబర్స్ నామినేషన్ అయిపోయింది ప్రాసెస్. రేపు ఇంకా 5 మెంబర్స్ నామినేషన్ ప్రాసెస్ ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండుమెడ బ్లాగ్స్. నా ఛానల్ 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండుమెడ బ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజ్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. మీరు ఒకసారి ఆ ఛానల్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.